హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ పద్మా త్రివిక్రమ్. మేడం నమస్తే. నమస్తే రమ్య. మేడం, ఈ కాలంలో ఈ జనరేషన్లో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా ఉరుకుల పరుగుల జీవితాలు అవుతున్నాయి. ఇప్పుడు పెద్దవాళ్ళేమో నా పిల్లలకి ఏదైనా సంపాదించి పెట్టాలి అన్న ఇది కానీ, లేకపోతే ఆఫీస్లో కొలీగ్స్తో నేను సమానంగా ఉండాలి అన్నది కానీ, ఏదో ఒకటి మనసులో పెట్టుకొని ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ఈ జనరేషన్లో. అసలు ప్రశాంతత అన్నది తెలియకుండా పోయింది. ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? చిన్నదానివైనా పెద్ద ప్రశ్న వేసావు. నిజంగానే ఇప్పుడు మన యొక్క సమాజంలో అందరూ ఇదే కోల్పోయారు. సో అసలు ముందు ప్రశాంతత అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? అది డబ్బులు పెట్టి కొనుక్కునేదా? కాదు కదా. మరి దేనికోసము మనం ఇంత పరుగు పెడుతున్నాము? నిజంగా అల్టిమేట్గా అన్నిటికన్నా మనకి జీవితంలో కావాల్సింది ప్రతి వయసు వాళ్ళకి కూడా ప్రశాంతతే. సో ప్రశాంతత అన్నది మనం బయట వెతుకుతున్నాం, పక్క వాళ్ళలో వెతుకుతున్నాం, వస్తువుల్లో వెతుకుతున్నాం, డబ్బుల్లో వెతుకుతున్నాం, ఫుడ్లో వెతుకుతున్నాం, కానీ అది ఎక్కడ లేదు లోపల. ఇంకొక ఎగ్జాంపుల్ మ్యామ్, ఇప్పుడు బాగా ఉన్న వాళ్ళేమో మనం అందరికీ తెలుసు, వాళ్ళు బాగా ఉంటే ఆ టెన్షన్స్లో ఉంటారు, బాగా ఉన్న వాళ్ళు కూడా. అలాగే లేని వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళంత అవ్వాలా అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది చేయాలి అది చేయాలి అని ఉన్నాయి లేని అన్నీ చేసి ఉన్నాయన్నీ మీరు వేసుకొని టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు ఇలా కాకుండా ఒక ప్రశాంతమైన రోజు గడపాలంటే ఆ రోజు ఎప్పుడు వస్తుంది? అసలు ఈ జనరేషన్లో వస్తుందంటారా? ప్రయత్నం చేస్తే అన్నీ వస్తాయి. ఇప్పుడు దూరపు కొండలు నునుపమ్మ, దూరం నుంచి ప్రతిదీ చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు సినిమా యాక్టర్స్నే తీసుకుందాం మనందరం, వాళ్ళది చూస్తాం అంతే, వాళ్ళ లోపల జీవితము, వాళ్ళ స్ట్రెస్ మనకి తెలియదు. మనంత ప్రశాంతంగా వాళ్ళు ఉండరు. మనకి ప్రశాంతత ఉంది కానీ లేదనుకోవడమే మన సమస్య. ఎందుకంటే ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఒంట్లో బాగున్నా బాగులేకపోయినా వాళ్ళు షూటింగ్కి వెళ్ళాలి, అక్కడ ఎక్స్క్యూజ్ ఉండదు. కానీ నీకు ఆఫీస్కి ఒక సెలవు పెట్టుకోవచ్చు నీకు బాగాలేకపోతే, మరి నీకు అవకాశం ఉంది కదా, అది ప్రశాంతతే కదా. ఎంతోమంది వస్తే స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు ప్రశాంతత లేదు అనుకోవడంలో ఒక అర్థం ఉంది. కానీ మనము లేదు అనుకోవడం మటుకు అది కరెక్ట్ కాదు. లేదు 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 అనుకుని మనకు అది అలవాటు అయిపోయింది అంతే. మనకుంది ప్రశాంతత, స్థిమితంగా కూర్చుంటే వస్తుంది ప్రశాంతత. ముందర రన్నింగ్ రేసు కాసేపు ఆపండి, ఒక అరగంట మీకోసం మీరు పెట్టుకోండి, మీకు ఇష్టమైనవి చూసుకోండి, కాసేపు ధ్యానం చేయండి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఆనందం చాలా ఉంటుంది. చిన్నపిల్లలు చిరునవ్వు చూడండి, మీకు ఎంత ప్రశాంతత కలిగిస్తుందో. కానీ మనకు టైం ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఈ పరుగు పందాన్ని ఒక్క అరగంట సేపు ఆగగలిగితే ప్రశాంతత వస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ అరగంటలో మీరు ఆ లక్షలు సంపాదించాలి అనుకుంటే ఏం చేయలేము. కానీ ఈ అరగంట నాదే, నా కోసమే, నేను ఈ సమయం నాది. ఈ జనరేషన్లో ఏమనుకుంటారంటే ఆ అరగంట ఆగితే మన పక్కన ఉన్న వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతారేమో, అలాగే కోల్పోతాం. పక్క వాళ్ళలాగా ఉండాలనుకోవడమే ప్రశాంతత లేకపోవడానికి కారణం. నీలాగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయి, ఖచ్చితంగా ప్రశాంతత నీ సొంతం అవుతుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.